ఆయన ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8 దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. 53వ కీర్తన. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడును లేడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒకడును తప్పకుండా అందరినూ చెడి ఉన్నారు. మేలు చేయవారెవరునూ లేరు, ఒకడైనను లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగునట్లుగా నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివి లేదా? భయ కారణము లేని చోట వారు భయక్రాంతులైరి, నన్ను ముట్టడి వేయి వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించను గనుక నీవు వారిని సిగ్గుపరిస్థితివి. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. దేవుడి చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించిన. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించునుగాక. అందరు కూడా దయచేసి కూర్చుందాం. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ మరి కీర్తనకారుడు అంటున్నాడు కదా, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు అని చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నట్లు మనం చూస్తాం. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నిజంగానే దేవుడు లేడు అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా బుద్ధిహీనులనే చెప్పాలి. ఎందుకంటే దేవుడి ద్వారానే ఈ సృష్టి యావత్తు కూడా సృజించబడింది. మరి దేవుడు లేకుండా దానంతటకదే వచ్చేస్తుందా? ఇఫ్ దెర్ ఈజ్ నో క్రియేటర్, దెర్ ఈజ్ నో క్రియేషన్. కాబట్టి సృష్టికర్త లేకపోతే సృష్టి తనంతట తానే వచ్చే అవకాశమే ఉండదు అనే సంగతిని మనం గ్రహించాలి. నిజంగా ఆ రీతిగా ఆలోచించేవారు ఎట్లుంటారంటే బుద్ధిహీనులుగా ఉంటారంట. ఈ బుద్ధిహీనులకి ఒక మాట, ఈ మాట మరి చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మీరు చూస్తే 5వ వచనంలో ఏమని రాయబడింది చదవండి. భయకారణం లేని చోట వారు భయక్రాంతులైరి. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఏంటంట? భయ కారణము లేని చోట వారు భయాక్రాంతులైరి. కాబట్టి ఎవరు భయ కారణము లేని చోట కూడా భయక్రాంతులు అవుతారంటే ఎవరంట? దేవుడు లేడని నమ్మేవారు. వారు ఎటువంటి వారంట? బుద్ధిహీనులు. మరి ఈ మాట మీరు చదివినప్పుడు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం కూడా చాలాసార్లు భయపడుతుంటాం. భయపడతాం. ఎట్లా భయపడుతుంటాం అంటే చిన్న సమస్యలకు కూడా భయపడుతుంటాం. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, భయ కారణము లేని చోట కూడా ఏమంటున్నాడు? చీమను చూసి ఎవరైనా వణికిపోతారా? సింహాన్ని చూసి వణుకుతారా? చీమను చూసి వణుకుతారా?
చీమను చూసి ఎవరు అనుకోరు కదా, కానీ చీమను చూసి భయపడే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటున్నాడు ఈ మాట అంటే, చూడండి ఇటువంటి వారు ఎట్లున్నారంటే భయ కారణము లేని చోట కూడా ఏమైపోతారంట, భయపడిపోతుంటారు. అది భయపడాల్సిన సందర్భమే కాదు, భయపడాల్సిన సందర్భమే కాదు, అయినా కానీ భయపడుతున్నారు. ఎందుకు అంటే వారు బుద్ధిహీనులుగా ఉన్నారు. ఎందుకు బుద్ధిహీనులుగా ఉన్నారంటే వారు దేవుడు లేడనుకు, మరి విశ్వాసులు కూడా దేవుడు లేడని అనుకుంటున్నారు. ఇది వాస్తవం, ఇది నిజం. నిజంగా దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మితే, ఏమన్ విశ్వాసికి అవిశ్వాసికి, లేదంటే విశ్వాసికి బుద్ధిహీనుడికి తేడా ఏంటి? దేవుడు లేడు. విశ్వాసి దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాడు, బుద్ధిహీనుడు దేవుడు లేడని నమ్ముతున్నాడు. సో దేవుడు లేడని నమ్మేవానికి భయం లేని చోట కూడా ఏం పుడుతుందంట, భయం పుడుతుంది. మరి దేవుడు ఉన్నాడు అని నమ్మే వ్యక్తికి భయం లేని చోట భయం పుట్టాలా వద్దా? పుట్టకూడదు. కానీ భయం లేని చోట కూడా భయం పుడుతుందంటే నువ్వు దేవుడు ఉన్నాడని అనుకుంటున్నావా, దేవుడు లేడు అనుకుంటున్నావా? దేవుడు నమ్మట్లేదు. దేవుడు ఉన్నాడు అనుకుంటావా, దేవుడు లేడు అనుకుంటున్నావా? ఖచ్చితంగా దేవుడు లేడు అనుకుంటున్నావు. నీకు నిజంగా దేవుని మీద నమ్మిక ఉంటే నువ్వు భయపడవలసిన, లేదంటే భయపడని కూడని చోటు కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇఫ్ దెర్ ఇస్ నో టెర్రర్, ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ టెర్రర్, దెన్ యు ఆర్ ఎ ఫూలిష్ పర్సన్, బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు మనం ఆ రీతిగా ఉన్నామేమో లేదో పరీక్షించుకోవాలి, పరిశీలించు. చిన్న చిన్న వాటికి కూడా మరి భయపడవలసిన అవసరం లేని వాటికి కూడా ఏం చేస్తుంటారు? చూడండి, నువ్వు ఒక కాలువ దాటాలనుకోండి, అది కేవలము ఒక 10 సెంటీమీటర్లు ఉందనుకోండి, భయపడి దూకుతావా? సింపుల్గా ఒక అడిగేయటమే కదా, అంతే కదా. అదే ఒక వెడల్పు ఒక 30 సెంటీమీటర్లు, అప్పుడు కొద్దిగా ఆలోచిస్తూ 10 సెంటీమీటర్లకు కూడా నువ్వు భయపడుతున్నావు అనుకో, దాని అర్థం ఏంటంటే అనవసరంగా నువ్వు భయం లేని చోట కూడా నువ్వేం చేస్తున్నావు, నువ్వు భయపడుతున్నావంటే దాని అర్థం ఏంటి? దేవుడు లేడని నువ్వు నమ్ముచున్నావు. ఈరోజు నువ్వు దేవుడు ఉన్నాడని నమ్ముచున్నావా, లేడని నమ్ముచున్నావా? ఉన్నాడని అబ్బా నిజమేనా? అయితే నువ్వు భయపడవలసిన చోట భయపడు, దేవునికి భయపడు, ఇట్స్ ఓకే. కానీ భయం లేని చోట కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు ఈ రీతిగా భయపడతారంటే ఒక మాట రాయబడింది 14వ కీర్తన. మీరు చూసినట్లయితే 14వ కీర్తన 4వ వచనం చదవండి. ఏమని రాయబడింది? 14వ కీర్తన 4. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయవారందరికీ తెలివి లేదా? పాపము చేయవారు బహుగా భయపడుదురు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు బహుగా భయపడతారంటే పాపము చేయవారు బహుగా. కానీ ఇక్కడ పైన చూడండి ఏ ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు, ఏ మాటను చెప్తున్నాడంటే యెహోవాకు ప్రార్థన చేయక ఆహారాన్ని, అంటే పాపం చేయవారు ఎవరు అంటే అన్నిటికీ ఒక ఇంటర్లింక్ ఉంది. చూడండి, అర్థమవుతుంది మీకు? భయం లేని చోటు కూడా ఎవరు భయపడుతున్నారు? బుద్ధిహీనులు భయపడుతున్నారు. బుద్ధిహీనులు ఏమని నమ్ముతున్నారు? దేవుడు లేడని నమ్ముతున్నారు. దేవుడు లేడనుకునేవారు బుద్ధిహీనులు మరి ఎందుకు భయపడుతున్నారంటే వారు పాపం చేస్తున్నారు కాబట్టి బహుగా భయపడుతున్నారు. ఏ రీతిగా వారు పాపం చేస్తున్నారంటే వారు ప్రార్థన చేయట్లేదు కాబట్టి. సింపుల్. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ రీతిగా భయపడుతున్నారంట? వాళ్ళు ప్రార్థన చేయట్లేదు కాబట్టి. ప్రార్థన చేసినోడికి భయం లేదు, ప్రార్థన చేయనోడికి భయం. ఏమైనా నమ్మివారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసిన వాడికి భయము లేదు, ఎందుకంటే వారికి ఒక భరోసా ఉంది. ఏంటి ఆ భరోసా? నేను ప్రభువుకు మొరపెట్టాను కాబట్టి ఖచ్చితంగా ప్రభు నా మొరాలకిస్తాడు, ఖచ్చితంగా నా సమస్యను తీరుస్తాడనే నమ్మకం ఉంది కాబట్టి వాడు భయపడ్డు. ఏమైనా నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరు భయపడతారంట? ఎవరు? బుద్ధిహీనులు. ప్రార్థన చేయండి. ఈరోజు నువ్వు బుద్ధిమంతుడువా, బుద్ధిహీనుడువా? చిన్న వాటికి కూడా అమ్మో లేటుకి వెళ్తున్నాను ఇంటే ఏమంటారు? భయం అవసరం లేదు. అక్కడ ఒక చిన్న మాట చెప్తే సరిపోతుంది. భయకారణం లేని చోట వారు భయాక్రాంతులైరి. ఏంటంట? భయ కారణము లేని చోట కూడా వారు భయక్రాంతులైరి. ఈరోజు నీవు నేను ఆ రీతిగా ఉన్నావేమో పరీక్షించుకో, పరిశీలించుకో. ఏమేన్. హల్లెలూయా. ఎవరు భయపడతారు? భయ కారణము లేని చోట కూడా ఎవరు భయపడేవారిగా ఉంటారు? బుద్ధిహీనులు. ఎవరు?
బుద్ధిహీనులు, దేవుని నమ్మని వారు. బుద్ధిహీనులు అంటే ఎవరు? దేవుడు లేడనేవారు. అంటే ఈరోజు నువ్వు భయపడుతున్నావు అంటే, నేను చాలాసార్లు చెప్పాను, నువ్వు భయపడుతున్నావు అంటే దేవుడు చచ్చిపోయాడని నువ్వు అనుకుంటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బుద్ధిమంతుడా బుద్ధిహీనుడివా? పరీక్షించుకో, పరిశీలించుకో. భయకారణము లేని చోట కూడా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఏమన్నా హల్లెలూయా చెప్పండి. నేను భయపడను చెప్పండి. నేను భయపడను. గట్టిగా చెప్పాలి. నేను భయపడను. గట్టిగా చెప్పాలి. నేను భయపడను. నువ్వు భయపడ్డావంటే దాని అర్థం ఏంటి? దేవుని లేడని అనడమే. బుద్ధిహీనుడు. బుద్ధిహీనుడు ఎవరు? దేవుడు లేడనేవాడు. దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మితే నువ్వు భయపడవు. దేవుడు లేడు, భయపడటం ఎట్లా వస్తుంది భయం? 14వ కీర్తన 4వ వచనం ఏమని రాయబడింది? పాపం చేయవాడు బహుగా భయపడును. సో ఏంటి నువ్వు చేసే పాపం ఏంటంటే ప్రార్థన చేయకపోవటం. అందుకే సమూయేలు భక్తుడు అంటాడు కదా, మీరు చూస్తే ఒక మాట, నేను దేవునికి విరోధంగా ప్రార్థన చేయకుండా పాపం చేయను అంటాడు కదా. మీరు చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 23వ వచనం ఏమని రాయబడింది? నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వల్ల యెహోవా విరోధముగా పాపము చేసిన వాడు నగుదును. ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నాడు? అయ్యా, నా మట్టుకు నేను మీ గురించి ప్రార్థన చేయకపోతే నేను యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడిని. సో ప్రార్థన చేయకపోవటం కూడా పెద్ద పాపమే, గుర్తుపెట్టుకోండి. ఆమేన్, హల్లెలూయా. మండే, ట్యూస్డే, వెనస్డే చక్కగా ప్రార్థన చేశారు. థర్స్డే మేము మెన్స్ ప్రార్థన చేసాం, మెన్స్ మీటింగ్లో. మరి మీ సంగతి ఏంటి? ఫ్రైడే చేశారా? ఉదయకాలంలో వేకుని లేచి ప్రార్థన చేశారా? గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే. ఆమేన్, హల్లెలూయా. ఒక భక్తుడు ఈ రీతిగా చెప్తాడు కదా, చూడండి, తన అడుగు వారికి అందరికీ ఎంతో నిశ్చయంగా దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, ప్రభు మరి ఎవరికి ఏ రీతిగా ఇవ్వాలో ఆ రీతిగా కృపావరాలను అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కృపావరాలు ఇచ్చిన తర్వాత వారిలోంచి వెళ్ళిపోతాయి అవి, వాటిని వాడకపోతే అవి వెళ్ళిపోతే ఉంటాయా? దేవుడిచ్చిన బహుమానం వెనక్కి వెళ్ళదు, మనం వాడాలి, వెళ్ళదు, వెళ్ళిపోతే ఉంటాయా? దేవుడిచ్చిన గిఫ్ట్ ఉంటుందా, వెళ్ళిపోతుందా? ఉంటది. చెప్పాలి, సరిగ్గా చెప్పాలి. ఉంటుందా? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి, ఒక క్రికెట్ ప్లేయర్ ఉన్నాడు. అతను టాలెంట్ ఉంది, క్రికెట్ ప్లేయర్ అయ్యాడు. అతను మ్యాచ్లు ఆడలేదు, ప్రాక్టీస్ చేయలేదు. అలాగని అతని టాలెంట్ వెళ్ళిపోతుందా? వెళ్ళిపోతుందా? వెళ్ళిపోదు. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఆ టాలెంట్, మరి దేవుడిచ్చిన ఆ టాలెంట్ ఎప్పుడు 100% వాడబడుతుందంటే, అతడు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తాడో, ఎప్పుడైతే మ్యాచెస్లో పాల్గొని ప్రాక్టీస్ చేస్తాడో, అప్పుడు ఆ టాలెంట్ అంతా బయటకు వస్తుంది. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన కృపావరాలు కూడా ఎఫెక్టివ్గా పనిచేయాలంటే యూ షుడ్ స్పెండ్ లోన్లీ టైం విత్ గాడ్. హల్లెలూయా. నువ్వు దేవునితో సమయం గడపాలి. నువ్వు దేవునితో సమయం గడపకపోతే దేవుడు నీలోంచి ఆ కృపావరాలు తీసేయడు, కానీ ఇట్ వోంట్ బి ఎఫెక్టివ్. అర్థమవుతుంది మీకు? మీలోంచి దేవుడు ఇచ్చిన ఆ వరాల్ని దేవుడు తీసేడు, కానీ అవి సరిగ్గా పనిచేయు. ఏమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తా చూడండి, పాటలు పాడేవారు కూడా దేవుడిచ్చిన బహుమానమే కదా మన టాలెంట్. ఆ టాలెంట్ కూడా గుర్తుపెట్టుకోండి, దేవుని కొరకు వాడేటప్పుడు నువ్వు ప్రార్థన చేయకపోతే, నువ్వు ప్రార్థన చేసి పాడినప్పుడు వేరుగా ఉంటుంది దేవుని ఆ పనితనం, ఆత్మ పనితనం. ప్రార్థన చేయకుండా పాడితే ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి అన్నిటికీ మూలం ఏంటంటే ప్రార్థన. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అన్నిటికీ మూలం ఏంటి? ప్రార్థనే. అందుకే అంటున్నాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు, దేవుడు లేడని అనుకుంటారు కాబట్టి దేవునికి మొరపెట్టరు. నువ్వు దేవుడు ఉన్నాడు అనుకుంటున్నావా, లేడనుకుంటున్నావా? ఖచ్చితంగా ఉన్నాడు కదా. ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి? ప్రార్థన చేయాలి. అందుకే అంటున్నాడు, ప్రార్థన చేయకుండా ఆహారం మింగునట్లు అంటున్నాడు. అంటే నువ్వు ప్రతి సందర్భంలో కూడా నువ్వు దేవునికి మొరపెట్టాలి. అది చిన్నదేమి, పెద్దదేమి, అతిపెద్ద సమస్య అయినా సరే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, నీ డ్యూటీ అది. నీ పని ఏంటంటే, విశ్వాసిగా నీ పని ఏంటంటే, నువ్వు దేవుడు ఉన్నావని నువ్వు నమ్ముతున్నావు, నేను బుద్ధిహీనుడు కాదండి, నేను బుద్ధిమంతున్నా నువ్వు నమ్ముతున్నట్లయితే నీవు ఖచ్చితంగా ప్రార్థన చేయాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. ఇందులో ఎగ్జామ్షన్ లేదు, గుర్తుపెట్టుకోండి, ఇందులో ఎగ్జామ్షను లేదు. చేయకపోతే ఏంటంట?
ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాడు అవుతాడు. పాపం చేయవాడు ఏమైపోతాడు? బహుగా భయము కారణం లేని చోట కూడా ఏం చేస్తాడంట? భయపడతాడు. చిన్న సమస్యను చూసి కూడా ఏమైపోతాడు? వణికిపోతాడు. పెద్ద సమస్య కాదు, క్యాన్సర్ కాదు, ఫీవర్కి కూడా వణికిపోతాడు. ఏమన్నా హలోలయ ఫీవర్ కూడా ఏమైపోతాడు? మనం వెళ్ళి ఎందుకు భయపడుతున్న ఫీవర్ అంటే ఎందుకు వణికిపోతున్నాడు? లేదు చలి బ్రదరు, చలి జ్వరం అంటాడు కవరింగ్కి. కానీ ఫీవర్ లేని చోట కూడా నువ్వు భయపడతావు. ఎందుకు అంటే ప్రార్థన తక్కువైంది కాబట్టి. అందుకే చెప్తున్నాను, అంత్య దినాల్లో ఉన్నాం. మనం చేయాల్సిన పని ఏంటంటే మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడైతే మొరపెడతామో దేవుడు ఖచ్చితంగా మన మొర ఆలకిస్తాడు, ఖచ్చితంగా ప్రార్థనకి జవాబు దయచేస్తాడు. కాబట్టి దేవుడు లేడని దేవుడు లేడని అని నేను చెప్పను. కానీ ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా, ప్రార్థన చేయని వాడు బుద్ధిహీనుడు. హల్లెలూయా. అది విశ్వాస అయినా అవిశ్వాసైన ఎవరైనా సరే, ప్రార్థన చేయని వాడు బుద్ధిహీనుడు. ఫస్ట్ థింగ్, నువ్వు ప్రార్థన చేయకపోవటం అంటే నువ్వు పాపము చేయటమే, గుర్తుపెట్టుకో. హల్లెలూయా. మూడోది, నువ్వు ప్రార్థన చేయకపోతే చిన్నదానికి కూడా భయం లేని చోట కూడా ఏం చేస్తావంట? మళ్ళీ ఒకసారి చదువుతారు, 5వ వచనం మళ్ళీ చదవండి, అండర్లైన్ చేసుకోండి, చదవండి ఒకసారి. భయం లేని చోట, భయకారణము లేని చోట, భయకారణము లేని చోట కూడా భయాక్రాంతులైరి. హల్లెలూయా. భయకారణము లేని చోట కూడా వారు ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్తాం. హల్లెలూయా. నువ్వు మొరపెడితే దేవుడు సహాయం చేయడా? చేస్తాడా చేయడా? ఇశ్రాయేలీలు మొరపెట్టారు, వెంటనే ఏమంటున్నాడు ప్రభు, నా ప్రజలు నేను మొరపెట్టు నేను చూశానని చెప్పి ఎవరిని పంపించాడు అక్కడికి? మోషే గారిని పంపించాడు. కాబట్టి నువ్వు మొరపెడితే దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు, రక్షిస్తాడంట. అదే 8వ వచనంలో అంటున్నాడు, ఆఖరి వచనం సౌండ్ ఏమని రాయబడింది? సియోనులో నుండి 6వ వచనం, సియోనులో నుండి ఇశ్రాయేలీయులకు రక్షణ కలుగును కాక, దేవుడు చెరలో ఉన్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలీయులు సంతోషించును. హల్లెలూయా. సియోనులో నుండి ఏం కలుగుతుందంట? మనకి కలుగుతుందా? కలగదా? ఖచ్చితంగా. రక్షణ కలగాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఏదో తూతూ మంత్రంగా చేసే ప్రార్థన కాదు, కానీ విశ్వాసముతో. మనం చెప్పుకున్నాం ఆన్లైన్ సర్వీస్లో కదా, నీతిమంతుని విజ్ఞాపన ఎట్లా ఉందంట? మనఃపూర్వకందైతే అది బహు బలము గలదై ఉందంట. హల్లెలూయా. నువ్వు విజ్ఞాపన చేసేటప్పుడు నువ్వు మనఃపూర్వకంగా, అంటే ఎఫెక్టివ్ ప్రేయర్ ఎప్పుడు ఎఫెక్టివ్గా ఉంటుంది? విశ్వాససహితమైన ప్రార్థన ఏం చేస్తుందంటే రోగిని స్వస్థపరుస్తుంది. ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తావో, అందుకే నీతిమంతుడు అన్నాడు. ఎవరు నీతిమంతుడు? నీతిమంతుడు దేని వల్ల బ్రతుకుతాడు? విశ్వాస మూలముగా బ్రతుకును. ఈయన యందు విశ్వాసం ఉంచేవాడు నీతిమంతుడిగా మార్చబడతాడు, తీర్చబడతాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే విశ్వాసముతో ప్రార్థన చేస్తావో, యువర్ ప్రేయర్ ఇస్ సో ఎఫెక్టివ్. హల్లెలూయా. 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 అప్పుడు ఏ భయాలు కూడా నీ దరి చేరవు. భయం కాదు కదా, దేవుడు సియోనులో నీకేమనుగ్రహిస్తాడంట? రక్షణ అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రార్థన చేయాలి, ప్రతి పరిస్థితుల్లో దేవుని స్తుతించాలి. ఆరాధించినప్పుడు దేవుడు నీ స్థితిని, గతిని, పరిస్థితిని అంతా మార్చేస్తాడు. నన్ను రామని చెప్దాం ఒకసారి. ప్రార్థన చేస్తున్నాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీకే వందనాలు నాయన ప్రభా. వాక్యం ద్వారా మీరు మాట్లాడిన విధానాలకే నీకే వందనాలు. అవును ప్రభా, నాయన నమ్మకముగా నాయన మరి మేము జీవించే వారంగా ఉండే కృప ఇచ్చేయండి. మా నమ్మకత్వాన్ని నాయన ఈ లోక ఆశల కొరకు నాయన ప్రభా కోల్పోవటానికి వీలు లేదు నాయన ప్రభా. నువ్వెప్పుడు కూడా నాయన నమ్మకస్తుల కొరకు కనిపెడుతున్నావు. నిర్దోష మార్గంలో నడిచేవారిని నాయన పరిచారకులుగా చేస్తా అంటున్నావు కదా నాయన. మరి నీ చేతుల్లో మేము వాడబడాలి నాయన, నీ యొద్ద మేము నివసించాలంటే నమ్మకంగా ఉండాలి నాయన. మీరే అటు కృప ఇచ్చేయండి నాయన. ఏ మరి టెంప్టేషన్స్ కూడా మేము గురి కాకుండా మరి నాయన నీ వైపు చూస్తూ నేను ముందుకు కొనసాగే కృప ఇచ్చేయమని నాయన. ఈ వాక్యాన్ని మీరే నీరుకట్టి ఫలింపు చేయమని, ప్రతి ఒక్క బిడ్డ కూడా వాక్యానుసారం జీవించి ఫలించడు కొమలవలే ఉండే కృప ఇచ్చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ దానియేలు గ్రంథము నుండి. మొదటి ప్రశ్న, దానియేలు రోజుకు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు?
ప్రశ్న మరోసారి, దానియేలు రోజుకు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? రెండవ ప్రశ్న, రాజు ఆజ్ఞయ్యగా బంట్రౌతులు దానియేలును ఎక్కడ పడద్రోశారు? ప్రశ్న మరోసారి, రాజు ఆజ్ఞయ్యగా బంట్రౌతులు దానియేలును ఎక్కడ పడద్రోశారు? మూడవ ప్రశ్న, రాజు దానియేలుతో ఏమి చెప్పాడు? ప్రశ్న మరోసారి, రాజు దానియేలుతో ఏమి చెప్పాడు? ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్పై కనబడుచున్న నంబర్కు తెలియజేయగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోవును, 7 కాలంలో నీకు ఇలాగు జరుగునని చెప్పెను. దానియేలు 4:31-32. రెండో ప్రశ్నకు జవాబు, 7 కాలములు. దానియేలు 4:32. మూడో ప్రశ్నకు జవాబు, గర్వముతో నటించు వారికి ఆయన అనపశక్తుడు. దానియేలు 4:37. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత రాజ్ కుమార్ గారు ఫ్రమ్ సక్కినేట్పల్లి. ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి, మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.